చెల్లించేవారు. కృతజ్ఞత అనే విషయం కోసం కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని ముగించుకుందాం. నేను ఎక్కువసేపు ఏం చెప్పను, విన్న కాసేపు అయినా శ్రద్ధగా వినండి. కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఎవరైనా మనకి ఏమైనా మేలు చేశారనుకోండి, జాగ్రత్తగా విందాం. ఎవరైనా మనకి ఏమైనా మేలు చేశారనుకోండి, ఆ మేలును మర్చిపోకుండా, ఎవరైనా మేలు చేసినా, ఏదైనా చిన్న సహాయం చేసినా అది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, ఎవరైనా మనకు మేలు చేస్తే అది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని గౌరవప్రదంగా వారికి ధన్యవాదాలు చెప్పటం, వారి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం అనేది కృతజ్ఞత. అర్థమైందా? ఎవరైనా మనకు మేలు చేస్తే, సహాయం చేస్తే అది ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం వారిని గౌరవించటం, వారు చేసిన మేలుని జ్ఞాపకం ఉంచుకోవటం అనేది కృతజ్ఞత అంటారు. ఇది మనుషుల్లో నేటి కాలాల్లో కనిపిస్తుందంటే చాలా తక్కువైపోయింది. ఇలా వినండి, నేటి కాలాల్లో చాలా తక్కువైపోయింది కృతజ్ఞత కలిగి జీవించటం. ఇది మనుషుల్లో కనిపించట్లేదంటే ఖచ్చితంగా కనిపించట్లేదు. దావీదు గారు కృతజ్ఞత కోసం, మనుషుల్లో ఉండే ఆ లక్షణం కోసం ఒక మాట మాట్లాడుతున్నారు. చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 108వ కీర్తన. త్వరగా మీరు సహకరిస్తే త్వరగా ముగించుకుందాం. 108వ కీర్తన 5వ వచనం. 109వ కీర్తన, క్షమించండి, 109వ కీర్తన 5వ వచనం. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న మాటను ఒకసారి గమనించండి. నేను చేసిన మేలుకి ఏం చేస్తున్నారట? కీడు చేద్దామని చూస్తున్నారట. దావీదు గారు మేలు చేశారట. మేలు చేస్తే ఎదుటి వ్యక్తులు ఏం చేద్దాం అనుకున్నారట? మేలుకు మేలు చేయట్లేదట. చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండట్లేదట, కీడు చేద్దామని చూస్తున్నారట. దావీదు గారు ఏమో ప్రేమ చూపిస్తేనట, ఎదుటి నుంచి స్పందన ఎలాగొచ్చిందంటే ప్రేమకు ప్రతిగా ఏమొస్తుంది? ద్వేషం చూపిస్తున్నారట. ఇది మనుషుల లక్షణం. అర్థమవుతుందా? ఇప్పుడు కృతజ్ఞత అంటే ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటం. కృతజ్ఞత అంటే చేసిన మేలుని జ్ఞాపకం ఉంచుకుని జీవితాంతం వారిని గౌరవించడం, లేకపోతే వారికి ధన్యవాదాలు చెప్పడం, వారికి ప్రతి విషయంలో సహకరించడం అనేది కృతజ్ఞత. ఈ కృతజ్ఞత నేడున్న మనుషుల్లో లేదట, కరువు అయిపోయిందట. ఎదుటి వ్యక్తి మేలు చేస్తుంటే తిరిగి మేలు చేసే వ్యక్తిగా లేరట. చేసిన మేలుకి ఏం చేస్తున్నారట? చెప్పాలి, కీడు చేస్తున్నారట. ప్రేమ చూపిస్తుంటే ఏం చూపిస్తున్నారట? ఇది ఖచ్చితంగా విశ్వాసుల్లో ఉండకూడదు. ఇది అన్యజనుల్లో ఉన్నా పర్వాలేదు. ఈ దావీదు గారు మాట్లాడుతుంది ఏంటంటే, నాకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్న ఈ మాటలకు కావచ్చు, లేకపోతే నేను ఎదుటి వ్యక్తికి చేస్తున్న సహాయం, ఆ సహాయానికి ఎదురుగా ఏమొస్తుందంటే కీడు వస్తుంది. ఎదుటి వ్యక్తికి ప్రేమ చూపిస్తుంటే ద్వేషం వస్తుంది. జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. నేను ప్రేమ చూపిస్తుంటే ఎదుటిగా ఏమొస్తుంది? చెప్పాలి, ద్వేషం వస్తుంది. ఒక వ్యక్తి మీద ప్రేమ చూపిస్తేనట ఆ వ్యక్తి తిరిగి ప్రేమించట్లేదట. ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నాడట. ఇది మనుషుల లక్షణం. ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఎదురైంది. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఇలాంటి కృతజ్ఞత లేని ఒక సందర్భం ఎదురైంది. యేసుక్రీస్తు వారు ప్రయాణమై వెళ్ళిపోతుంటే ఆ ప్రయాణంలో ఒక 10 మంది కుష్ఠరోగులు ఊరికి దూరంగా ఉన్నారు. ఊరికి దూరంగా, నేను రెఫరెన్స్లు చూపించట్లేదు, మీకు చెప్పేస్తున్నాను, టైం లేదని. ఊరికి దూరంగా 10 మంది కుష్ఠరోగులు బాధపడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఊరిలోనికి రానిచ్చేవారు కాదు. వాళ్ళు ఊరికి దూరంగా బతికేవారు. ఈ ఊరికి దూరంగా బతుకుతున్న వీళ్ళు, జాగ్రత్తగా ఉందాం, ఊరికి దూరంగా బతుకుతున్న వీళ్ళ జీవితంలో కుటుంబాన్ని చూడటానికి లేదు, తిరిగి ఇంటికి వెళ్ళటానికి లేదు, ఒంటరిగా ఎక్కడో ఊరికి దూరంగా బతుకుతున్నారు. యేసుక్రీస్తు వారి మార్గం వెంబడి వెళ్తున్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు స్వస్థత కోసం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మీ 10 మంది ఏం చేస్తారంటే యాజకునికి కనపరుచుకోండి. ఏం చేయాలట? యాజకునికి అంటే యాజకుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, మాకు రోగం తగ్గిపోయిందని. తగ్గిపోయింది? అప్పటికి తగ్గలేదు. మాకు స్వస్థత చెయ్యని అడిగితే వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరందరూ ఏం చేస్తారంటే యాజకుడి దగ్గరికి వెళ్ళిపోండి. అప్పటికి ఇంకా స్వస్థత రాలే. వీళ్ళు మార్గం మధ్యలో వెళ్తుంటేనట యేసుక్రీస్తు వారు మాట చెప్పేశారు. చెప్పిన తర్వాత ఈ 10 మంది బయలుదేరారు. ఎక్కడికి? యాజకుడి దగ్గరికి. యాజకుడి దగ్గరికి బయలుదేరుతున్న ఈ క్రమంలో వీళ్ళకి స్వస్థత వచ్చిందట. ఈ స్వస్థత వచ్చిన తర్వాత ఈ 9 మంది కనిపించట్లేదు, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? యాజకుడి దగ్గరికి వెళ్తారు, యాజకుడికి కనపరుచుకుని ఇంటికి వెళ్ళిపోతారు అటు నుంచి అటు. కానీ ఒకే ఒక వ్యక్తి వెనక్కి తిరిగి వచ్చాడట. వెనక్కి తిరిగి వచ్చి ఏం చేశాడో ఒకసారి చూద్దాం, చూడండి. లూకాసు వార్త లూకాసు వార్త 17వ అధ్యాయం
లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఏం చేశాడట? ఒక్కడు మాత్రమే పరిగెట్టుకుని వచ్చాడట. వచ్చి యేసుక్రీస్తు వారి పాదాలు పట్టేసుకున్నాడట. దేనికోసం? నన్ను స్వస్థపరిచింది నువ్వే. నా జీవితం ఇలా ఉండేది కాదు. నా జీవితం ఊరి చివర అలాగే ఉండిపోతాను అనుకున్నాను. నా కుటుంబం దగ్గరికి నేను మళ్ళీ వెళ్ళనేమో అనుకున్నాను. నా కుటుంబం దగ్గరికి నేను మళ్ళీ వెళ్ళనేమో, నా కుటుంబాన్ని చూడలేనేమో. ఎందుకంటే ఊరిలోనికి రానివ్వరు, కుష్ఠరోగుల్ని ఊరిలోనికి రానివ్వరు, వీళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వరు. అలా ఒంటరి జీవితం జీవిస్తున్నారు. కుటుంబాన్ని మరలా చూస్తామో లేదో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు స్వస్థపరిస్తే 9 మంది మర్చిపోయారట. మనం ఇందాక ఒక వచనం చదువుకున్నాం. ఏంటది? చూపిన ప్రేమకి ఏం చేస్తున్నారట? ద్వేషం ఉంచుతున్నారట. అర్థమవుతుందా? మేలు చేస్తే కీడు చేద్దాం అనుకుంటున్నారట. మనుషుల లక్షణం ఏంటంటే మేలు చేస్తే ఆ మేలు మర్చిపోతారు. కృతజ్ఞత అంటే ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటం. కృతజ్ఞత అంటే ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటం. మనుషుల్లో ఉండే లక్షణం ఏంటంటే మర్చిపోతారు. ఎంతమంది మర్చిపోయారట? 9 మంది మర్చిపోయారట. ఒకే ఒక్కడు వెనక్కి వచ్చాడట. అప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నమాట, మిగతా 10 మందికి స్వస్థత వచ్చింది కదా, మిగతా 9 మంది ఏరి? ఆయన ఎందుకు అడుగుతున్నారు చెప్పండి? ఆయన ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? ఆయన మేలు చేస్తాడు. చేసిన మేలుకి ఏం కోరుకుంటాడు? 10 మందికి స్వస్థత వచ్చింది కదా, మిగతా 9 మంది ఏమైపోయారని వచ్చిన ఒక్కరిని అడిగారట. అర్థమవుతుందా? అంటే ఆయన మేలు చేస్తాడు. మేలు చేసిన దాన్ని బట్టి ఆయన ఏం కోరుకుంటాడంటే కృతజ్ఞత. ఏంటి ఆ కృతజ్ఞత అంటే? ఏంటి? చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోకుండా గౌరవప్రదంగా మేలు చేసిన వారికి లోబడి ఉండటం. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభు మన జీవితంలో మేలు చేశాడు. ఆయన చేసిన మేలుని ఏం చేయకూడదు? చెప్పాలి. ఎప్పటికీ మర్చిపోకుండా అది జ్ఞాపకం ఉంచుకుని ఆయన పాదాల దగ్గరికి రావటం అనేది కృతజ్ఞత. అర్థమవుతుందా? ఆయన చేసిన మేలుని మర్చిపోకుండా ఆయన పాదాల దగ్గరకు వచ్చి సాగిలి పడిపోయారట. 9 మంది వెళ్ళిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం వచ్చాడు. ప్రభు అడుగుతున్న మాట, మిగతా 9 మంది ఏరి? నాకు కృతజ్ఞతలు చెప్పటానికి, దేవుని దగ్గరికి రావటానికి ఈ అన్యుడు వచ్చాడట. అతను అన్యుడు. ఈ అన్యుడు వచ్చాడట. ఈ 9 మంది ఎవరు? వీళ్ళు ఇశ్రాయేలీలు. దేవుడేంటో కొంచెం తెలిసిన వాళ్ళు. దేవుడేంటో తెలిసిన వ్యక్తులు కృతజ్ఞత చూపించలేదట. దేవుడేంటో తెలియని వ్యక్తులు కృతజ్ఞత చూపించారట. నిజంగా వాళ్ళే జ్ఞాపకం ఉంచుకుంటారండి. మనం ఏదన్నా మేలు చేసామనుకోండి, బయట వాళ్ళు చాలా బాగా జ్ఞాపకం చేసుకుంటారు. ఈ కృతజ్ఞత లేని లక్షణాలు ఎవరి దగ్గరకు వచ్చేస్తున్నాయంటే? ఎవరి దగ్గరకు వస్తున్నాయి? క్రైస్తవులు, విశ్వాసులైన వారి దగ్గర కృతజ్ఞత చూపలేని లక్షణాలు వచ్చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఉండకూడదు. వాళ్ళు మనకి చాలా మేలు చేస్తారు. ఇప్పుడు మన చుట్టుపక్కల కుటుంబాలు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మనకి చాలా మేలు చేస్తారు, చాలా సహాయం చేస్తారు. చేసిన వ్యక్తులకి ఒక చిన్న మాట వచ్చిందనుకోండి, చేసిన మేలంతా అయిపోయింది. ఇంకా చేసిన మేలంతా మర్చిపోతారు. ఇంకా ఈ చిన్న మాటను బట్టి ఏం చేస్తారు? అప్పటికప్పుడు తగాదా, గొడవ. పాతగా మేలు చేసింది అదంతా మర్చిపోయారు. మనుషుల లక్షణం ఇదే. అర్థమవుతుందా? కానీ విశ్వాసికి ఈ లక్షణం ఉండకూడదు. చేసిన మేలుని ఏం చేయకూడదు? ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలైనా, నీ పక్కన సహోదరుడు చేసిన మేలైనా, దేన్ని ఏం చేయకూడదు? ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఇక్కడ గమనించండి, ఆ వ్యక్తి చేసిన పని ఆయన పాదాల దగ్గరకు వచ్చాడట. ఎవరి పాదాల దగ్గరికి? ప్రభు మన జీవితంలో మేలు చేస్తాడు. చేసిన మేలుని బట్టి ఎవరికి దగ్గర అయిపోవాలి? దేవునికి దగ్గర అయిపోవాలి. మీకు ఇంకో మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి, 2వ వచనం ఒకసారి చదువు. 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. జాగ్రత్త వింటాం. ఎంతమంది ముగించేయాలనుకుంటున్నారు? ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్పండి. అందరూ ముగించేయాలనుకుంటున్నారా? ముగించేస్తాను, నిజంగానే ముగించేస్తాను. ఒక్క 10 నిమిషాలు ముగించేసుకుందాం. జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ జరుగుతున్న సందర్భంలో పేతురు, యోహాన్
వాక్యం వినబడుతున్నప్పుడు నిర్లక్ష్యం చూపించకూడదు. ఇదే సందర్భంలో ఏదైనా కార్యక్రమం జరిగిందనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ మీరు ఉంటారు, మీకు ఎంత ఒక్క పెట్టినా ఉంటారు. కానీ వాక్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యత, అది మంచిది కాదు. జాగ్రత్తగా ఉంది. పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్తున్నారు. అక్కడ ఒక మనుషుడు ఉన్నాడట. ఆ మనుషుడు పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఈ కుంటివాడిని అందరూ ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఇతనికి ఏదో రకంగా సహాయపడాలని ఉదయాన్నే తీసుకొచ్చి మెట్ల దగ్గర కూర్చోబెడుతున్నారట, దేవాలయం మెట్ల దగ్గర. సాయంత్రం తీసుకెళ్ళి యథావిధిగా తన స్థానంలో తను కూర్చోబెడేస్తున్నారు. దేనికోసం అంటే వచ్చేపోయే వాళ్ళు ఏం చేస్తారు, భిక్షం వేస్తారని. అలా భిక్షం అడుగుతూ వస్తున్నారు. ప్రతిదినం ఉదయాన్నే తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు, మరలా సాయంత్రం మూటలు తీసుకుని వస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇతను ఎప్పుడు దేవాలయంలోనికి వెళ్ళలేదు, వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ రోజు దేవాలయంలోనికి అంగవైకల్యం ఉన్న వాళ్ళని, రోగాలు ఉన్న వాళ్ళని లోనికి రానిచ్చేవారు కాదు, బయటికి గెంటేసేవారు. ఇతను కుంటివాడు కనుక తన జీవితంలో ఎప్పుడు పుట్టినది మొదలుకొని ఏంటంటే ఇతను కుంటివాడు. అంటే పుట్టినది మొదలుకొని మెట్ల దగ్గర ఉన్నాడు తప్ప దేవాలయంలోనికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇతను పుట్టినది మొదలుకొని ఆ మెట్ల దగ్గరే ఉన్నాడు. ఉదయాన్నే తీసుకొస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, మరలా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇదే జరుగుతుంది. ఇలా జరుగుతున్న సందర్భంలో ఒకరోజు పేతురు యోహానులు వచ్చారట. పేతురు యోహానులు వచ్చి ఇటు చూస్తూ వినండి, అందరూ ఇలా చూస్తూ వినండి. పేతురు యోహానులు వచ్చిన వెంటనే అందరినీ అడిగినట్టే భిక్షం అడగటానికి వాళ్ళ వైపు చూస్తున్నారు. నా వైపు చూడంటే వీళ్ళు పేతురు యోహానులు, మా వైపు చూడంటే తను చూస్తున్నాడు. దేనికోసం, ఏమన్నా భిక్షం ఇస్తారని. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాము, నువ్వు యేసునామంలో, యేసుక్రీస్తు నామంలో లేచి నిలబడు, స్వస్థత పొందుకో అంటే అతను దిగ్గున లేచి నిలబడ్డాడట. నేను చదివించట్లేదు, సమయం లేదు కనుక సందర్భం చెప్పేస్తున్నాను. అతను లేచి నిలబడ్డాడట. అప్పటి వరకు ఎక్కడున్నాడు, మెట్ల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. చూడండి, 7వ వచనం చదువుదాం. వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఒకప్పుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మధ్యలో ఏం జరిగింది, స్వస్థత కలిగింది. అంటే ఎప్పుడు దేవాలయంలోనికి పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా అడుగు పెట్టలేని అనుభవంలోంచి వారితో కలిసి దేవుని స్తుతించడానికి వెళ్ళే స్థితిని దేవుడిచ్చాడు. అర్థమవుతుందా? మన జీవితంలో ఏది జరిగినా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు ఒక మేలు చేస్తున్నాడంటే ఇక్కడ చేసిన పని ఏంటంటే, ఇప్పుడు అతనికి స్వస్థత కలగగానే బయటికి వెళ్ళిపోలే. ఏం చేశాడు, వాళ్ళతో పాటు దేవుని మందిరంకి వచ్చాడు. అర్థమవుతుందా? వారితో పాటు ఎక్కడికి వచ్చాడు? ఎప్పుడు బయట ఉండే అనుభవం లోపలికి వచ్చే అనుభవంలోనికి మారింది. అర్థమవుతుందా? దేవుడు ఒక మేలు మన జీవితంలో చేస్తున్నాడంటే ఆ మేలుని బట్టి మనం ఏం చేయాలి, మరింతగా దేవునికి దగ్గర అయిపోవాలి. ఇప్పుడు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఈ భక్తి జీవితాన్ని దేవుడు చేసిన మేలుని బట్టి మరింతగా ఆయన కృతజ్ఞత కలిగి, మనలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకుని ఉన్నతంగా ఆయన కోసం జీవించాలని దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన మేలు చేస్తుంటాడు. అర్థమవుతుందా? ఏ మేలు జరిగినా ఆయన కోరుకునేది ఏంటంటే, నా బిడ్డలు మరింతగా నా దగ్గరకు వచ్చేయాలి, నాకు చేరువైపోవాలని కోరుకుంటాడు. కానీ ఇది మనుషుల్లో కనిపించని లక్షణం. చేసిన మేలు మర్చిపోయి, చేసిన మేలుని గుర్తుపెట్టుకోకుండా, చేసిన మేలుకి కృతజ్ఞత తెలుపకుండా ఈరోజు మర్చిపోయే లక్షణాలు మనుషుల్లో ఉంటున్నాయి. కానీ గమనించండి, ఈ లక్షణం మంచిది కాదు. మనం ప్రతి దినము దేవునికి ఏం చేయాలి, ఇలా నిలబడి చెప్పమని కాదు, ఇలా నిలవబడి అందరిలో నిలవబడి మాట్లాడమని కాదు. మనం ఏం చేయాలంటే మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు చేసిన మేలుని బట్టి ఏం చేయాలా, దేవునికి దగ్గర అయిపోవాలి. దేవునికి దగ్గర అయిపోవాలి. మన జీవితంలో ఉన్న ఆ సమస్యను దేవుడు తీశాడు కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, నా బిడ్డలు నా వరకు రావాలి, నా దాకా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 105వ కీర్తన, త్వరగా చూద్దాం. 105వ కీర్తన, 105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నీ సంభాషణ చేయండి. ఏంటట, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ఏం చేయాలట, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే ఇక్కడ
కీర్తనకారుడు చెప్తున్న మాట, ఆయన నామాన్ని ఏం చేయాలట? ప్రకటన చేయాలి. ఆయన కోసం అనేకులకి చెప్పటమే నిజమైన కృతజ్ఞత. దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు అని దేవుని నామాన్ని మహిమపరచడం, నీకు జరిగిన మేలుని బట్టి దేవుని నామాన్ని మహిమపరచడం అనేది నిజమైన కృతజ్ఞత అంట. జనములలో ఆయన కార్యాన్ని ఏం చేయాలట? తెలియచేయండి. జనాల్లో ఆయన కార్యాన్ని తెలియచేయండి. ఆయన గూర్చి ఏం చేయాలట? పాడండి. ఆయన గూర్చి కీర్తించండి. ఆయన కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయండి, అంటే మాట్లాడుకోండి. దేవుడు చేసిన అద్భుతాల కోసం మాట్లాడుకోండి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల కోసం మాట్లాడుకోండి, సంభాషించండి. మన కుటుంబాల్లో ఏం వినిపించాలంటే, ఎక్కువగా ఏం వినిపించాలి? దేవుడు చేసిన కార్యాల కోసం సంభాషణ అంటే మాట్లాడుకోవటం, ఒకరికొకరు మాట్లాడుకోవటం. ఇది జరుగుతుందా? క్రైస్తవ కుటుంబాల్లో ఏం వినిపించాలంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను వివరించాలట. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ గారు చనిపోయి ఆ ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశానికి, కానాన్ దేశానికి వచ్చిన తర్వాత ఆ తరమంతా చచ్చిపోయారట. ఆ తరమంతా చచ్చిపోయిన తర్వాత పిల్లలకి యెహోవా ఎవరో తెలియదట. ఎందుకు తెలీదు? చెప్పలేదు. దేవుడు చేసిన కార్యాన్ని సంభాషించలేదు కనుక ఏమైంది? దేవుడు ఏంటో, దేవుడు చేసిన కార్యాలు ఏంటో ఎవరికి తెలియట్లేదట. దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేస్తాడో తెలియట్లేదట. మన పిల్లల్ని కూర్చోబెట్టి మన కుటుంబంలో ఇన్ని మేలు జరిగాయి, మన కుటుంబంలో ఇన్ని కార్యాలు జరిగాయి, దేవుడు ఇట్టి విధంగా మనం లేవనెత్తాడు, ఒకప్పుడు మన స్థితి బాగుండేది కాదు, దేవుడు అంచెలంచెలుగా ఇదిగో ఇలా ఎదిగింపజేశాడు, మనల్ని చక్కగా అనేకమైన మేలులను బట్టి ఆయన తృప్తిపరిచాడు, అనేక మేలులు చేశాడు. కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆయన చేసిన కార్యాల కోసం సంభాషించాలట. మనం మాట్లాడుకునేటప్పుడు, మనం పనులు చేస్తున్నప్పుడు, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన చేసిన మేళ్ళ కోసం మాట్లాడుకోవాలట. ప్రతి విషయంలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తం. ఆ మాట చూద్దాం, చూడండి. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుకుని ముగించుకుందాం. 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏటట? ప్రతి విషయంలో ఏం చేయాలి? ముగించేస్తాను, కొంచెం హుషారుగా చెప్పండి, చెప్పాలి. ప్రతి విషయంలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎవరి చిత్తమట? మన విషయంలో దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో ఏం చేయాలి? నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తానుసారంగా నేను బ్రతకాలి అని అంటే ప్రతి విషయంలో ఏం చేయాలట? కృతజ్ఞతలు చెల్లించాలి. అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడం అంటే మన జీవితంలో జరిగిన ప్రతి కార్యాన్ని ఎవరు చేస్తున్నారని, ప్రతి కార్యాన్ని బట్టి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఆయన చేస్తున్నాడో, చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మన నోటిని ఏమొస్తుంది? కృతజ్ఞతాస్తుతులే వస్తాయి కదా. ఆయన స్తుతించడమే కదా వస్తుంది. అంటే స్తుతి ఉదయం నుంచి సాయంత్రం వరకు మన నోటిన అలాగ ఆడుతూ ఉండాలి. దేవుడు చేసిన కార్యాలు మన నోట అలా సంభాషిస్తూ ఉండాలి ప్రతి విషయంలో. ఇప్పుడు ఉదయం లేస్తున్నామండి, రాత్రి పడుకుని ఉదయం లేస్తున్నామంటే కారణం ఏంటి? దేవుని కృపేనా? దీనికి కృతజ్ఞతలు చెల్లించాలా? దేవునికి నువ్వు చెప్పాలి, ప్రభా నేను ఉదయాన్నే లేచానంటే అది నీ కృప, థ్యాంక్స్ ప్రభా అని చెప్పాలి. ఇలా ప్రతి విషయంలో బయటికి వెళ్ళి వస్తున్నావంటే ఆయన కృప, భోజనం చేస్తున్నామంటే ఆయన సెలవు లేకుండా చేయట్లేదు. ఇలా ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటే ఈ పాపపు ఆలోచనలకి ఎక్కడ అవకాశం ఉంటుంది చెప్పండి? ఉదయం భోజనం చేసినప్పటి నుంచి, లేచినప్పటి నుంచి భోజనం చేస్తున్నావు, టిఫిన్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు వస్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు వస్తున్నావు, నువ్వు పనికి వెళ్తున్నావు వస్తున్నావు, ఈ ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇంక ఈ లోకానికి నువ్వు ఎక్కడ దగ్గర అవుతావు? అర్థమైందా? అందుకే ప్రతి విషయంలో ఏం చేయాలట? ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఖచ్చితంగా ఈ లోకపు కార్యాలకు నువ్వు దూరంగా ఉండగలవు. ఒక విశ్వాసి ఇది చెయ్యాలి. మీకు చివరికి ఒక మాట చూపిస్తే నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 139. దావీదు గారు ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తన జీవితంలో. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు గారు ఇలా చెల్లిస్తున్నారు కృతజ్ఞతలు. 139వ కీర్తన 13-14 వచనాలు చదువుకుని ముగించుకుంటాం. నా అంతరేంద్రియములను
నీవే కలగజేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏంటట? నా అంతరేంద్రియములు నువ్వే కలగజేశావు, నా శరీరంలో ఉండే ప్రతి భాగాన్ని నువ్వే కలగజేశావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నువ్వే. నా తల్లి గర్భంలో చక్కని నిర్మాణం, నాకు ఒక చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, ఇలా ప్రతిదీ నాకు ఒక చక్కని అవయవాలు నిర్మించబడ్డాయి అంటే ప్రభువా నువ్వు చేసావు. తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా ఏమొస్తుందట? భయము ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఇవి తల్లులకు బాగా తెలుస్తాయి. ఒక బిడ్డ కొంచెంగా ఎదగటం, ఆ పిండం కొంచెంగా ఎదగటం, చేతులు కాళ్ళు రావటం, వారి శరీరం మెల్లగా ఎదగటం, వాళ్ళు కదలటం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానండి ఎప్పుడైనా మీరు గూగుల్లో వెతకండి బిడ్డ ఎలా ఎదుగుతాడని. ఒకసారి కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఎదుగుతాడని చూడండి. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దావీదు గారికి ఈ విషయం తెలిసిందట. ఇప్పుడైతే మనకి స్కానర్లు అయ్యి వచ్చాయి కాబట్టి స్కాన్ కోసం తెలిసింది కాబట్టి బిడ్డ ఎలా ఎదుగుతున్నాడు, ఎలా కదులుతున్నాడు, ఏం చేస్తున్నాడో చూడటానికి అవుతుంది. కానీ ఆ రోజు ప్రవక్త అయిన ఆయన, దేవుని తెలుసుకున్న ఆయన, దేవునితో ఏకమైపోయిన ఆయనకి దేవుడు స్పష్టంగా తెలియజేశాడట. ఏం తెలియజేశాడట? తల్లి గర్భంలో దేవుడు ఆయన నిర్మిస్తున్నప్పుడు ఎలాంటి అనుభవాలు అయితే ఎదుర్కొన్నాడో, ఎలాగైతే ఆ నిర్మాణం జరుగుతుందో దేవుని ద్వారా తెలుసుకున్నాడో దానిని బట్టట ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే ప్రభువా నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రాలు, నన్ను పుట్టించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఈ భూమి మీదకి మనమంతా ఈరోజు బర్త్డే జరుపుకున్న సంపత్ కానీ, ఈరోజు ఇక్కడ ఉన్న మనమంతా కానీ ఈ భూమి మీద ఇలా కదులుతున్నామంటే మనకి చేతులు కాళ్ళు చక్కని అవయవాలతో ఇలా మనం 3 పూట్ల పని చేసుకుంటూ 3 పూట్ల తింటూ చక్కని ఆరోగ్యంతో ఉన్నామంటే ఈ శరీరాన్ని నిర్మించి ఇచ్చింది ఎవరు? కృతజ్ఞత అంటే ఏంటి చెప్పాలి? కృతజ్ఞత అంటే ఎప్పటికీ మర్చిపోకుండా ఆయన గౌరవించి ఆయనకి లోబట్టం కదా. దావీదు గారు దేన్ని బట్టి కృతజ్ఞత చెప్తున్నారు? నన్ను పుట్టించినందుకు. ఇప్పుడు మనమంతా కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ భూమి మీద మనల్ని పుట్టించినందుకు కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత అంటే చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోకుండా ఆయనకి లోబడి బతకటం. ఈరోజు మనమంతా చేయాల్సిన పని. ఆయన మనల్ని పుట్టించాడు, ఇంత చక్కని అవయవాలతో ఇట్టి ఆరోగ్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి జీవితాంతం ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన చేసిన మేలుని మర్చిపోకుండా ఉండటమే నిజమైన విశ్వాసి యొక్క జీవితం. అలాంటి జీవితం మనమంతా కలిగి జీవితం గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని తదుపరి కేక్ కటింగ్ విషయంలో ముందుకెళ్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథాపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. ప్రభా చక్కగా ప్రభా వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ప్రభా చక్కగా ప్రభా వాక్యాన్ని తండ్రి వినటానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా చక్కగా ప్రభా తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డంతని మీరు దీవించండి. ఆ బిడ్డ ప్రభా దావీదు ఎలాగైతే నన్ను పుట్టించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా అని జీవితాంతకు నీకు లోబడి బ్రతికారు ప్రభా, అలాంటి జీవితాన్ని బిడ్డకు దయచేయండి ప్రభా. ఈ భూమి మీద మమ్మల్ని పుట్టించినందుకు, ఈ భూమి మీదకి తండ్రి మమ్మల్ని కలుగజేసి తల్లి గర్భంలో నిర్మించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. తను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాం ప్రభా. వారి కుటుంబంలో జరిగిన విషయాన్ని బట్టి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభా. అట్టి కృతజ్ఞత కలిగిన జీవితాలు మా అందరికీ దయచేయండి, కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో సహాయం దయచేయమని, ఇప్పుడు జరగబోతున్న కార్యక్రమం విషయంలో కూడా తను మీ సహాయం దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె అందరికి వందనాలండి. తీసే సంపత్ కుమార్ ఇప్పుడైనా కొంచెం లోపలికి రా.